ఈ ఒక్క ఆయిల్‌తో మీ హెయిర్ ఫాల్ మొత్తం తగ్గిపోతుందండి. ప్రిపేర్ చేయడం ఎలాగో నేను చెప్తానండి ఇప్పుడు. ఇప్పుడు ముందుగా మీరైతే చిన్న సైజు ఆనియన్స్ ఉంటాయి కదండీ! ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండీ! అవైతే తీసుకొని నీట్‌గా ఇట్లాగా వాష్ చేసుకున్న తర్వాత మీరైతే ముక్కలు కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. 2 సరిపోతాయండి. మీకు లాంగ్ హెయిర్ ఉన్నా సరే 2 అయితే సరిపోతాయి. మీరు ఈవెన్ ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో, ప్రాబ్లమ్ అయితే ఉండదండి. వీటినైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే మీరు కట్ చేసుకొని చక్కగా వాటినైతే మీ తలకి పట్టించేసుకొని మంచిగా అయితే మీ హెయిర్ గ్రోత్కి అయితే చాలా యూజ్ అవుతూ ఉంటుందండి. ఆనియన్ అనేది మన హెయిర్ రూట్స్లో ఏదైనా బ్రేక్ అయి ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మన హెయిర్ రూట్స్ని మంచిగా చేస్తాయండి. ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని అందులో మీరు ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని ఒక 10 లవంగాలండి. 10 అయితే సరిపోతాయి. మీది చిన్న హెయిర్ అంటే ఒక 5 వేసుకోండి సరిపోతాయి. కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే అట్లా 10 అలా వేసుకోండి. అందులో మీకు టీ పౌడర్ అండి. మనం ఇంట్లో నార్మల్గా యూజ్ చేసుకుంటాం కదండి, ఏ టీ పొడి అయినా పర్వాలేదు. సో, ఒక స్పూన్ టీ పౌడర్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకొని అన్నిటిని ఇలా కలుపుకొని స్టవ్ మీద మరిగించుకోవాలండి బాగా. మనం వన్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాం కదండీ! అవంతా కూడా మనకి బాగా మరిగిపోయి మనకి లిక్విడ్ అనేది మనకి కొంచెం థిక్ ఫామ్‌లో వస్తదండి. మరీ అంత థిక్‌గా రాదు. కొంచెం వాటర్ అయితే ఇంకిపోవాలి. ఆ ముక్కలన్నీ కూడా మనకి ఉడికిపోవాలి. అప్పుడే మనకి అది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్లు. చక్కగా మీరు సిమ్‌లో పెట్టుకున్నా పర్వాలేదండి. ఒక 10 మినిట్స్ సిమ్‌లో మరగనివ్వాలి. చూసారా ఇలా బాగా మరుగుతుందండి. ఇంకా కొంచెం మరగాలన్నమాట. సో, ముక్కలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి బాగా మరిగిన తర్వాత అందులోని రసం అంతా మనకి వచ్చేస్తదండి. మనకి ఆనియన్స్‌లో సల్ఫర్ ఉంటుందండి. అండ్ అలాగే మీకు క్లోవ్స్‌లో కూడా మన హెయిర్ రూట్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏదైనా మీకు ఇచ్చింగ్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా సరే, మీ రూట్స్ అన్నీ ఇట్లా క్లోజ్ అయిపోయినా కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాయండి. ఈ 3 మనకి ఇంచుమించు ఒకేలా పనిచేస్తాయి కాబట్టి ఈ 3 యూజ్ చేసేటప్పుడు మీరు ఎటువంటి మంచి కెమికల్ షాంపూస్ అయితే యూజ్ చేయకూడదండి. ఎందుకంటే మనకి లవంగాలు ఇవన్నీ వేసుకుంటాం కదండీ! ఆనియన్ కూడా మనకి ఏంటంటే కొంచెం లైట్ మంట ఉంటది. మనకి ఏందంటే మనకి హెయిర్ రూట్స్ అనేవి చాలామందికి డస్ట్ పట్టిపోయి డాండ్రఫ్ వల్ల ఆ హెయిర్ రూట్స్ అనేది గ్రోత్ అవ్వవనమాట. ఇది రాసిన వెంటనే వాళ్ళకి లైట్‌గా కొంచెం చిన్న మంటలాగా వస్తదండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. లైట్‌గా ఉంటది. ఆ డాండ్రఫ్ మొత్తం క్లియర్ అవుతది. హెయిర్ రూట్స్‌ని స్ట్రాంగ్ చేస్తది. మీకు హెయిర్ గ్రోత్‌కి చాలా హెల్ప్ చేస్తది. అండ్ అలాగే మీ హెయిర్ కూడా షైనీగా ఉంటాయండి. ఈ విధంగా మీరు వడకట్టేసుకోవాలండి. సో, స్ట్రైనర్ తీసుకొని ఇట్లా మీరైతే స్ట్రైన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ అయితే వస్తుందండి. ఈ లిక్విడ్ అనేది మీరు ఎన్ని రకాలుగైనా యూజ్ చేసుకోవచ్చండి హెయిర్‌కి ఇది. కాకపోతే మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే హెయిర్‌కి అప్లై చేసుకోవాలండి. 30-40 మినిట్స్ ఉంచుకోండి. ఇంక అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే నైట్ మొత్తం ఓవర్ నైట్ మీరు అట్లాగా పెట్టుకొని ఉండొద్దండి. ఎందుకంటే ఇందులో కొంచెం ఘాటు ఉంటది కాబట్టి. సో, అందుకని చెప్పేసి ముందే చెప్తున్నానండి. మీరు 30-40 మినిట్స్ అనేది మీరు మీ స్కాల్ఫ్‌కి అప్లై చేసుకోవాలండి. చక్కగా అప్లై చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకున్నారంటే వీక్‌కి ఇలా 2 టైమ్స్ మీరు చేశారంటే ఎంత జుట్టు రాలిపోయినా సరే మళ్ళీ ఆ ప్లేస్‌లో మీకు హెయిర్ అయితే వస్తదండి. చాలామందికి ఇప్పుడు డాండ్రఫ్ వస్తుంది. హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది. సో, ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ తీసుకోండి. లేకపోతే ఏదైనా బాటిల్ ఉంటుంది కదండీ, స్ప్రే బాటిల్. సో, అది తీసుకొనైనా మీరు ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మీరు హెయిర్‌కి హెయిర్ రూట్స్ ఉంటాయి కదండీ, హెయిర్ రూట్స్ అనేవి నీట్‌గా మీరు హెయిర్ అనేది అంతా నీట్‌గా దువ్వుకోవాలండి. దువ్వుకున్న తర్వాత ఈ హెయిర్‌కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. నేను అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు మా పిల్లలైతే బాగా గొడవ చేస్తున్నారండి. అందుకే కొంచెం ఈ వీడియోలో అటు ఇటు ఉందన్నమాట. సో, మీరైతే చక్కగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలండి. సో, అప్లై చేసుకున్న తర్వాత మీరు హెయిర్ అంతా క్లోజ్ చేసేసుకోవాలండి. మీరు ముడేసుకోవడం కానీ ఏదైనా ఫ్లక్కర్ కానీ అట్లా పెట్టేసుకొని మీకు 30-40 మినిట్స్ అయితే మీరు ఉంచుకున్నట్లయితే మీకే రిజల్ట్ అర్థమవుతుందండి. ఫస్ట్ టైం మీరు పెట్టుకొని వాష్ చేసుకొని మీరు తలకి దూకుంటూ ఉంటారు కదండి, అప్పుడే మీ హెయిర్ ఫాల్ అనేది మీకు తెలుస్తుందండి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను మీకు చూపించే ఇవన్నీ కూడా నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి. సో, ఫస్ట్ నేను రిజల్ట్ ఎలా ఉందో నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నా కాబట్టి
కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. నేను చెప్పినట్లు మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. ఖచ్చితంగా మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి. సో నేను ఎందుకంటే మీరు ఇలా నన్ను మోటివేట్ చేస్తే నేను తప్పకుండా ఇంకొంచెం మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. సో చూసారా, నేను ఈ చివరి వరకు అంటే మనకి హెయిర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని రూట్స్ అనేది మీరు ఇట్లా పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అనేది మీరు చక్కగా దూదైతే మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చక్కగా చిన్న కాటన్ పీస్ తీసుకొని ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాలండి. సో అన్ని రూట్స్కి అప్లై చేసుకోవాలి. ఆల్ ఓవర్ హెడ్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసుకునే దాన్ని బట్టి మనకు ఉంటుందండి. మనం ప్రొసీజర్ చేసినందుకు కాదండి, మనం ఆ హెయిర్ రూట్స్ అన్నిటికీ అది కరెక్ట్గా పడితేనే కదండి మనకున్న ప్రాబ్లం అనేది క్లియర్ అవుట్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత కూడా మనం చిన్నగా ఫింగర్స్తో ఫింగర్ మసాజ్ చేసుకోవాలండి. ఫింగర్ మసాజ్ చేసుకున్న తర్వాత అయితే మీకు శుభ్రంగా అయితే హెయిర్ అంతా పడుతుంది. సో ఇంకా మీకు ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో నాకు తెలిసి అయితే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఒక్క సింపుల్ టిప్ ట్రై చేస్తే కానీ మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఆగుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. మీరు వీక్లీ 2 times కన్సిస్టెన్సీగా ఒక 2-3 months చేస్తేనే మీ హెయిర్ అనేది చాలా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో తప్పకుండా చాలా సింపుల్గా మనకి ఇంట్లో దొరికే వాటితోనే నేను ట్రై చేసి చూపిస్తున్నానండి. సో ఈ విధంగా మీరు స్కాల్ఫ్కి చిన్న ఫింగర్ మసాజ్ చేసుకోవాలండి. ఫింగర్స్తో ఈ విధంగా జస్ట్ అలా చిన్నగా మసాజ్ చేసుకుంటే మీ హెయిర్ రూట్స్ అన్నిటికీ పడుతుంది. చక్కగా మీకు ఆ హెయిర్ ఫాలిక్యూల్స్ అన్నీ కూడా మీకు స్ట్రాంగ్ అయిపోతాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ అయిపోతుందండి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నేను ఇంకొక టిప్ కూడా చెప్తాను, అది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే హెయిర్ గ్రోత్కి చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటానండి. మీరు ఏ ఒక్కటైనా ట్రై చేసినా అన్నీ కూడా ప్రజెంట్ మంచిగా వర్క్ అవుతున్నాయండి. నేను చాలామందికి ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్తా అన్నాను కదండి, అది కూడా చెప్తాను. ఈ బౌల్లో నేను ఎగ్ వైట్ తీసుకున్నానండి. సో చూసారు కదండి, ఇది ఎగ్ వైట్ అనేది ఒక ఎగ్ని మనం బ్రేక్ చేసిన తర్వాత అందులో ఎగ్ వైట్ వస్తుంది కదండి. ఎగ్ వైట్ అనేది ఎన్ని విధాల యూజ్ ఉంటుందో నేను వీడియోస్ మీకు ముందు చెప్తానండి. ఇన్ని యూజెస్ ఉంటాయో అనుకుంటారండి. ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా పనిచేస్తుందండి. ఎగ్ వైట్లో మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే మీరు కలుపుకొని మీరు రేపు నేను హెడ్ బాత్ చేస్తాను అనుకున్న రోజు బిఫోర్ డే అనేది మీరు హెయిర్కి ఇది ఒక 1 hour పెట్టుకోండి. అస్సలు మీ హెయిర్ అనేది పట్టుకుచ్చులాగా సిల్క్గా అయిపోతుందండి. ఇంకా మీరు ఏవి అప్లై చేయాల్సిన అవసరం లేదండి. వారానికి నేను చెప్పిన ఆ టానిక్ ప్లస్ ఈ ఎగ్ మసాజ్ అని ఈ ఎగ్ ప్యాక్ కూడా మీరు వేసుకున్న తర్వాత మీరే రిజల్ట్ చూస్తారండి. సో బిఫోర్ డే అయితే మీరు ఎగ్గుతో ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకోండి. చాలా సింపుల్ అండి. ఎగ్ వైట్, కోకోనట్ ఆయిల్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మీ రూట్స్ ఏదైనా డ్యామేజ్ అయిపోయినా మనకి చివరిలో హెయిర్ చాలామందికి చిట్లిపోతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మనకి హెయిర్ గ్రోత్ కూడా సిల్కీ కావడానికి కూడా మనకి యూజ్ అవుతుందండి. సో మీరు దీన్ని మాత్రం చక్కగా మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకున్న నెక్స్ట్ డే మీరైతే నేను చెప్పిన ఈ టానిక్ కూడా ట్రై చేయండి. 2 రిజల్ట్ వీక్లీ 2 times అయితే మీరు ఇది అప్లై చేసుకొని మీరు ట్రై చేయండి. ఎగ్ ప్యాక్ అయితే మీకు 100% న్యాచురల్ అండి. నేను చెప్పేవన్నీ కూడా మీకు న్యాచురల్, ఎటువంటి కెమికల్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా మీ కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. సో మన వీడియోస్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. లేదు మాకు ఇలాంటి కంటెంట్ కావాలక్క, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయక్క, ఐ మీన్ హెయిర్కి, ఫేస్కి, లేకపోతే మీ వెయిట్ గెయిన్కి అట్లా ఏమైనా కావాలనుకున్నా నాకు కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా మీకోసం అలాంటి వీడియోసే చేస్తానండి. సో ఈ ప్యాక్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు హెయిర్ అనేది చాలా బాగా సిల్క్ అయిపోతుందండి. నేను కూడా ట్రై చేశాను. సో చాలా బాగా వర్క్ అయిందనమాట. నా హెయిర్ కూడా సిల్కీగా ఉంటుందండి. సో నేను కూడా ఇదే ట్రై చేస్తాను. మనం ఎక్కువ ఖర్చులు పెట్టుకొని ఎక్కువ క్రీమ్స్ వాడాల్సిన పని లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.